గాక. బిగ్గరగా ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ లోకములో తల్లిని మించిన దైవం ఉన్నదా? ఉన్నదంటారా లేదంటారా? ఉందంటారా లేదంటారా? తల్లిని మించిన దైవం ఉన్నది. తల్లిని మించిన దైవం ఉన్నది. ఎవరు? ఎవరు? మన బంధువులా? మనల్ని ప్రేమించేవారా? మన ప్రేమికులా? లోక ప్రేమికులా? మన కొడుకు కూతురులా? నో. ఎవరు? నీ కోసము నా కోసము ప్రాణమిచ్చిన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అమ్మని గురించి తల్లిని మించిన దైవం ఉన్నదా అని చక్కటి యొక్క మాటను మనము చాలా సార్లు వింటూ ఉంటాం. అయితే తల్లిని మించిన దైవం ఉన్నది. అది ఎవరంటే మన కోసము ప్రాణం ఇచ్చిన యేసయ్య. అమ్మ ఏం చేస్తుందో అమ్మ కంటే దేవుడు కొన్ని ఎక్కువ చేశాడు. అవేంటో మనం ఇలా చూసుకుందాం. ఊరికే తల్లిని మించిన దైవం ఉన్నది అది యేసయ్య అంటే అది ప్రూఫ్స్ కావాలి. మన వాళ్ళకి ఏం కావాలి? ప్రూఫ్స్ కావాలి. కాబట్టి ఈ రోజు కొన్ని చూసుకుందాం. అసలు తల్లికి దేవునికి సంబంధం ఏంటి? ఒకవేళ తల్లి ఉండి దేవుడు లేకపోతే మనం తల్లి గర్భంలో రూపించబడతామా? రూపించబడము. అసలు తల్లి గర్భములో రూపించబడక మునిపే ఎవరు మనల్ని ఎరిగి ఉన్నారంట? ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడంట. అందుకే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుంటా, అయ్యా తల్లి గర్భంలో రూపించబడక మునిపే నీ ప్రణాళికలో నేను రూపించబడ్డాను. ఆయన ప్రణాళికలో రూపించబడ్డాను. ఆయన ఇప్పుడు నన్ను అనుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇలా పలానా అమ్మ ప్లేస్ లో, పలానా అమ్మ కడుపులో, పలానా టైంలో, పలానా డేట్ కి ఈ కుమారుడు బయటికి రావాలి అని నిర్ణయించబడి ఉంటుంది. అదొక ప్లాన్, గాడ్స్ ప్లాన్. ఆ ప్లాన్ లేకుండా తల్లి ఎన్ననుకున్నా కూడా వ్యర్థమే, వేస్ట్. ఇంకొంతమంది ప్లాన్ చేస్తుంటారు, నాకు కొడుకు పుట్టాలి, నాకు కూతురు కావాలని. వాళ్ళు అనుకున్నది జరుగుతుందా? జరగదు. ఇప్పుడు తల్లి అనుకున్నది జరిగిందా? తండ్రి అనుకున్నది జరిగిందా? దేవుడు అనుకున్నది జరిగింది, తల్లి అనుకున్నది జరగలేదు. తండ్రి అనుకున్నది జరగలేదు. ఎవరు అనుకున్నది జరిగింది? పరమ తండ్రి అనుకున్నది జరిగింది. ఇప్పుడు ఎవరు గొప్ప? తండ్రి గొప్ప. ఏ దేవుడు? పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆకలి వేస్తే అమ్మ ఏం చేస్తుంది? అన్నం పెడుతుంది. అది కూడా ఎలా? అది కూడా ఒక సామెత ఉంది. ఏమంట? అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. ఏమన్నా అడగాలంటే మనం వెళ్ళి అమ్మా అన్నం పెట్టమ్మా అని అడగాలంట. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తల్లి వలె యేసు ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6:35 తర్వాత చదవాలి. యోహాను సువార్త 6:35. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఏం చేస్తుంది? అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయన వచ్చేవాడు ఎప్పుడును ఆకలి కొనడు. ఆకలి ఏం చేస్తాడంట? ఆయన తీరుస్తాడంట. ఆకలి తీరుస్తా అంటున్నాడు. నా ఎందుకు వచ్చేవాడికి ఎప్పుడును దప్పిక కొనడు. చూడండి ప్రేమ దేవుడు గారు, ఎంత గొప్ప దేవుడు, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఒకసారి మరలా చదువుదాం ఒకసారి 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను, వారితో మనతో అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడా? జీవా ఆహారము నేనే. ఇక్కడ జీవా ఆహారము నేనే అంటే ఇక్కడ చాలా పెద్దగా మనం లోతుగా వెళ్ళాలి ప్రేమ దేవుని బిడ్డలారా. ఎందుకు జీవా ఆహారము ఆయన అయ్యాడు? ఎందుకు జీవా ఆహారము నేనే అంటున్నాడు అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మన పాపాల నిమిత్తము మనం మరణించాలి. మన పాపాల నిమిత్తం మనం ఏమవ్వాలా? మరణించాలి. అయితే
మన పాపాల నిమిత్తం ఎవరు మరణించారు? యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. ఈ రోజు రొట్టె దేనికి సాదృశ్యముగా మనం తీసుకుంటున్నాము? ఆయన శరీరానికి సాదృశ్యముగా తీసుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఆయన మన పాపాల నిమిత్తము ఆయన ఏమైపోయాడు? బలి అయిపోయాడు. ఆయన శరీరం ఏమైపోయింది? దున్నబడింది. ఆయన శరీరము కొట్టబడింది. ఆయన శరీరము దెబ్బలు తింది. ఎవరి కోసము? మన కోసం. అందుకే మన పాపాల నిమిత్తమై మనము మన పాపానికి ఆహారము కావలసిన ప్లేస్ లో ఆయన ఏమైపోయాడు? బలి అయిపోయాడు. ఒక సింహం ఒక పిల్లవాడిని పట్టుకోవడానికి వస్తుంది. ఏం చేస్తుంది? ఒక పిల్లవాడిని తినడానికి మింగడానికి వస్తుంది. ఆ ప్లేస్ లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? కొడుకుని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. అక్కడ ఎలాంటి ప్రయత్నం జరుగుతుందంటే ఇద్దరూ రక్షించబడాలనే ప్రయత్నం జరుగుతుంది. అవునా? నన్ను నేను కాపాడుకోవాలా, నా కొడుకును కాపాడుకోవాలి. లేదు, ఇక ఎట్టి పరిస్థితిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అక్కడ బలైపోవాలి. అక్కడ కొడుకును బలిస్తాడా, తండ్రిని బలిస్తాడా? తండ్రి బలైపోతాడు. అలా కొడుకును వచ్చి అలా త్రోసివేసి తండ్రి బలైపోతాడు. ఎక్కడ? సింహం దగ్గర. అదే విధముగా మనము పాపానికి ఆహారము కావలసిన వారము యేసుక్రీస్తు ప్రభువారు కుమారులు కుమార్తెలైన మనలను త్రోసివేసి ఆయన ఆహారం అయిపోయాడు. అందుకే అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి వారికి నేను జీవాహారం. అమ్మ ఏం చేస్తుంది? అడగంద అమ్మైనా అన్నం పెడతారు. ఒకసారి పెడతాది, రెండు కొట్టి చిన్నప్పుడు కొట్టి పెడతారు కదా. అదే విధంగా ఆయన యందు మనకు ఇది ఏ ఆహారం గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఈ లోకపరమైన ఆహారము కాదు, కానీ పరలోక ఆహారముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ పరలోక రాజ్యంలో మనకి ఏముండవంట? ఆకలి దప్పికలు ఉండవు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, కక్షలు ఉండవు, క్రోధం ఉండదు, ఏడుపు ఉండదు, ఏది కూడా ఉండదు. ఏది ఉండదు? ఆకలి దప్పికలు కూడా ఉండవు. ఎప్పుడు జరుగుతుందంట ఇది? ఎప్పుడు జరుగుతుందంట? ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు. తల్లిలాగా ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? తల్లిలాగా ప్రేమిస్తున్నాడు. తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆకలి తీరుస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. దయచేసి చదవండి, తీసిన వాడు త్వరగా. నీవిచ్చిన నీళ్లు దయచేసి మైక్ లో స్పష్టంగా ఎవరైనా కానీ ఒకరు చదవండి, అక్కడ రికార్డ్ అవుతుంది. నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండెనని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం వాటర్ తాగుతున్నాం, ప్రతిరోజు తాగుతున్నాం, గంటకి తాగుతున్నాం. మనకు మరలా తప్పిగా అవుతుందా లేదా? తప్పిగా అవుతుంది. తల్లి ఇచ్చే నీళ్లు మనం తాగుతాం, మళ్ళీ మనకు తప్పుగా అవుతాయా లేదా? తండ్రి ఇచ్చే నీళ్లు మనం తాగుతాం, మళ్ళీ మనకు తప్పుగా అవుతుందా లేదా? అయితే కానీ యేసుక్రీస్తు ప్రభువారు తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి ఏమంటున్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికొనడు. ఆ నీళ్లు ఎక్కడికి మనల్ని దారి తీస్తాయంట? నిత్య జీవమునకు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవమునకు ఎవరు మార్గం అంటే తల్లిదండ్రి కాదు మార్గం, మన స్నేహితులు కాదు మార్గం, మన బంధువులు కాదు మార్గం. మరి ఎవరు?
నీ కోసము నా కోసము ప్రాణము పెట్టిన యేసయ్య నిత్య జీవమునకు మార్గము. మన తల్లి మనల్ని చాలా ప్రేమిస్తుంది. మన తల్లి మనల్ని పరలోకానికి చేర్చగలదా? చేర్చలేదు. మన తండ్రి మనల్ని చాలా ప్రేమిస్తాడు. మన తండ్రి మనల్ని పరలోకానికి చేర్చగలడా? లేదు. మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు, మన తోబుట్టువులు మనల్ని పరలోకానికి చేర్చగలరా? ఎవ్వరు కూడా పరలోకానికి చేర్చలేరు. మరి ఎవరి ద్వారా సాధ్యం? అందుకే ఆయన అంటున్నాడు, పరలోకానికి తండ్రి దగ్గరకు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు. ఇప్పుడు చెప్పండి, తల్లిని మించిన దైవం ఉన్నదా లేదా? ఈ తల్లిని మించిన దైవం ఉన్నాడు గనక నేను పరలోకానికి చేరగలుగుతున్నాము. ఈ తల్లిని మించిన దైవం ఉంది గనకే మనకు మార్గం ఏర్పడింది. చాలా మంది ఈ రోజుల్లో డిబేట్ చేస్తున్నారు, చాలా మంది వాదన పెట్టుకుంటున్నారు. ఏమని? తల్లిదండ్రుల కంటే దైవం ఎక్కువ అంట ఈ క్రైస్తవులకు. అంటే వాళ్ళని కని పెంచి వాళ్ళని పెద్ద చేసి 9 నెలలు కడుపులో పెంచి వాళ్ళు ఎంత భారాన్ని అనుభవించుంటారో, మొదట తల్లిదండ్రి తర్వాతే దైవం అంటున్నారు. నేనంటాను, మొదట దైవము తర్వాతే మరలా తల్లిదండ్రి. ఎందుకు? ఆ తల్లిదండ్రిని సృష్టించిన సృష్టికర్త కూడా ఆయన కనుక, ఆ తల్లిదండ్రిని సృష్టించింది కూడా ఆయన కనుక, ఆ తల్లి గర్భంలో మనల్ని సృష్టించింది కూడా ఆయనే కనుక ఆయన గొప్ప. తల్లిదండ్రి కాదు గొప్ప, తల్లిదండ్రి కూడా గొప్పనే. ఎప్పుడు? ఆయన తర్వాతనే. ఆయన మరలా తల్లిదండ్రుల్ని ఆయన ఏమంటున్నాడు? తల్లిదండ్రుల్ని తీసివేయండి, తల్లిదండ్రుల్ని దూషించండి, తల్లిదండ్రుల్ని పక్కన పెట్టండి అని చెప్పడంలే. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? మీ తల్లిదండ్రులను సన్మానించుడి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, వృద్ధాప్యంలో వారిని చూసుకోండి, సన్మానించండి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథం గురించి సగం సగం తెలుసుకొని చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క నిజంగా దేవుడు 2025లో మనం ఆ రోజు రాత్రి జరిగిన ప్రవచనం వెంటనే నెరవేరబడిపోయింది. దేవుని బిడ్డలారా, 2వ తారీఖు 3వ తారీఖే నెరవేరబడిపోయింది. నేను చూసి షాక్ అయిపోయా. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా చాలా చాలా న్యూస్ విన్నా. ఏ న్యూస్? అగ్ని ప్రమాదాలు. ఈవెన్ మన అనంతపురంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ యొక్క క్రీస్తు విరోధులు లేస్తారు, అదే విధంగా అనేక చోట్ల మనల్ని అణిచివేయాలని చూస్తారని చూసి చెప్తే ఈ 2025లో అప్పుడే కొనసాగుతుందంట. ఎలా క్రైస్తవులను ఎలా అణిచివేయాలి, ఎలా వాళ్ళని త్రొక్కాలి అని చెప్పి ఈ యొక్క అప్పుడే ప్లాన్స్, జీవోలు అనేవి ఏర్పడుతున్నాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క న్యూస్ కూడా నేను విన్నా. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. మనకు ముందే రాబోయే సంగతులను గురించి బయలుపరిచి మనము వాటి గురించి ప్రార్థన చేయడం జరిగింది. ఈ యొక్క అగ్ని ప్రమాదాల గురించి నేను విన్నప్పుడు నాలో నేను ఏడ్చుకున్నా. ఎంత గొప్ప దేవుడో ప్రభువా, నీవు ముందే మాతో మాట్లాడి, మా సంఘస్థులతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు, మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నావు. 2025లో భయంకరమైన విపత్తు పరిస్థితులు ఉంటాయని చెప్పి దేవుడు బయలుపరిచాడు. అవును, ఆ యొక్క చైనా దేశంలో అప్పుడే 300 మంది మరణించారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరోనా లాంటి వైరస్, మరలా ఒక వైరస్. అలాంటి వైరస్లు ఈ యొక్క సంవత్సరంలో 3 ఉంటాయంట. ఎన్ని? 3 ఉంటాయంట అలాంటి వైరస్. ఇక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అన్ని కూడా బయలుపరిచి మనము అందరం కూడా దాని గురించి ప్రార్థన చేయడం జరిగింది. అందుకే నేను అంటాను, తల్లిని మించిన తండ్రిని మించిన దైవము యేసుక్రీస్తు ప్రభువారు. తల్లిదండ్రి మనకు ముందు జరగబోయే విపత్తులను గురించి బయలుపరచగలరా? నో, బయలుపరచలేరు. కానీ మన తండ్రి ముందు జరగబోయే విపత్తులను గురించి కూడా బయలుపరిచి మనల్ని భద్రముగా కాచి కాపాడుతున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం.
ప్రయాసపడి భారము మోయించున్న భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. తల్లి తండ్రి వాళ్ళ కొడుకు కుమార్తెకు మాత్రమే చెప్తుంది ఏమని, నేను నీకు విశ్రాంతిని ఇస్తా, నీకు డబ్బులు ఇస్తా, నీకు ఇంటిని సమకూరుస్తా, నీకు అన్ని కూడా సమకూరుస్తాను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు, ఎవరిని పిలుస్తున్నారు? విశ్వాసులను కాదు, కేవలం ఇమ్మానుయేలు సంఘాన్ని కాదు, కేవలం చర్చి సభ్యులను కాదు, కేవలం విశ్వాసులను మాత్రమే కాదు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి. చూడు, తండ్రి అనే దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? అందరినీ సమానముగా చూడాలి, అందరినీ సమాన దృష్టిలో చూడాలి. ఇక భగవద్గీతలో ఏమంటుందంటే బ్రహ్మ క్రియేటర్ అంట. ఎవరు? బ్రహ్మ క్రియేటర్. ఆయన తల నుంచి ఒకరు వచ్చారంట, ఆయన భుజాల నుంచి ఒకరు వచ్చారంట, ఆయన తొడల్లో నుంచి ఒకరు వచ్చారంట, ఆయన పాదాల నుంచి శుద్ధులు వచ్చారంట. ఎవరు? శుద్ధులు. శుద్ధులు అంటే ఎవరు? మాలమాలి. ఎవరు? అంటరాని వారు. అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దృష్టితో చూస్తున్నాడా? ఇప్పుడు చెప్పండి, ఎవరు క్రియేటరు? ఎవరు అసలైన క్రియేటరు? ఎవరు నిజమైన క్రియేటరు? అందరినీ సమాన దృష్టితో ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా అంటున్నాడు. ఇక్కడ డివైడ్ చేశారు 4 విధాలుగా. ఎక్కడ? భగవద్గీతలో. వీళ్ళు ఈ పని తలలో నుంచి వచ్చిన వారు ఇలా ఉండాలి, ఇలా వీళ్ళు ఈ పని మాత్రమే చేయాలి. ఆర్యులు, శూద్రులు, వైశ్యులు, బ్రాహ్మణులు, ఇలా డివైడ్ చేశారు. శూద్రుల్ని అంటరాని వారిగా చూస్తున్నారు, తక్కువ కులస్తులుగా చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకమందు, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకటేలాగా చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కేవలం క్రైస్తవులు మాత్రమే రండి అని చెప్పడం లేదు, కేవలం రెడ్డిస్ మాత్రమే రండి అని చెప్పడం లేదు, కేవలం మాలమాదిగలు మాత్రమే రండి అని చెప్పడం లేదు. సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇది దేవుడు అంటే, ఇది సమానత్వం అంటే. యొక్క భూ ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఈవెన్ బంధువుల్లో చూసినా కూడా సమానత్వము కనబడలేదు. కనబడుతుందా? బంధువుల్లో సమానత్వం కనబడుతుందా? డబ్బుంటే ఒక లెక్క, లేకపోతే ఒక లెక్క. మంచి బంగ్లా ఉంటే ఒక లెక్క, లేకపోతే ఒక లెక్క. మంచి కారు ఉంటే ఒక లెక్క, లేకపోతే ఒక లెక్క. కానీ నీకు మంచి కారు ఉన్నా లేకపోయినా, నీకు మంచి గృహం ఉన్నా లేకపోయినా, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నీతో నా అన్నవారు ఉన్నా లేకపోయినా, నిన్ను ఒకటే లెక్కలో చూస్తున్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అది ఏ లెక్క అంటే ప్రాణమిచ్చిన లెక్క. హల్లెలూయా! గట్టిగా కొట్టాల చెప్పండి, ప్రాణమిచ్చిన లెక్క. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూడలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరినీ సమానమైన ప్రేమతో, సమానముగా అందరి కోసము ప్రాణమిచ్చి, రక్తము కార్చి, కొరడాల దెబ్బలు తిని, ముళ్ళ కిరీటము ధరింపజేసుకున్నాడు. ఎవరి కోసం అంటే మన కోసము, నా కోసము, నీ కోసము, సమస్త లోకమునకు కోసము. ఒక్కొక్కరి కోసం కాదు, అందరి కోసం. చూడండి, ఇక్కడ తల్లి కంటే ఎక్కువ దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? తల్లి తండ్రి ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలను ప్రేమిస్తారు. ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత, పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలను ప్రేమిస్తారు. ఇలా పిల్లలను ప్రేమిస్తారు, కానీ లోకాన్ని అంతా ప్రేమిస్తారా? అందుకే ఒక మాట ఉంటుంది, ఏంటంటే సవితి తల్లి. ఏమంట? సవితి తల్లి. అప్పుడే అదొక భేదం చూపిస్తారంట. ఏమని? మా పిల్లలైతే ఒక లెక్క, పక్కింటి పిల్లలైతే ఒక లెక్క. కానీ నిన్ను నన్ను ప్రేమించే తండ్రి, నువ్వు ఎవరి తల్లిదండ్రి కొడుకు కుమార్తెనైనా, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఆయనకి ఎలా కనపడుతున్నావు అంటే చంటి బిడ్డ వలె కనపడుతున్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా,
అందుకే ఆయన అన్నాడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను. అది చిన్న పిల్లవాడు గాని, 2 ఏళ్ల పిల్లాడు గాని, 25 ఏళ్ల అబ్బాయి గాని, 45 సంవత్సరాల 60 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఎక్కడున్నామంట? ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నామంట. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రేమ గొప్ప? దేవుని ప్రేమ గొప్ప. ఈ లోకములో దేవుని ప్రేమను మించిన ప్రేమ లేదు. ఒకవేళ యవనస్తులను అడిగితే నా నా ప్రియురాలి ప్రేమ గొప్పది, నా ప్రియుడి ప్రేమ గొప్పదని చెప్తారేమో గాని వారి ప్రేమ గొప్పది కాదు. కానీ నీ కోసము ప్రాణం ఇచ్చిన యేసయ్య ప్రేమ గొప్పదని నేను చెప్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది అలా చెప్పగలరు? ఇగో నీ ప్రియుడి కోసమో, నీ ప్రియురాలి కోసమో, నీ తల్లిదండ్రుల కోసమో దేవుని ప్రేమను ఆశ్రయించడం కాదు, ఆయన ప్రేమను బట్టి ఆయన ఆశ్రయించు. నీ జీవితంలో గొప్ప రిజల్ట్ ఉంటుంది. ఏముంటుంది? గొప్ప రిజల్ట్ ఉంటుంది. ఎగ్జామ్ లో మనకు రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎంత సంతోషపడతాం? తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు? అదే నువ్వు దేవుని సన్నిధిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, పరమందున్న నీ తండ్రి నీ గురించి ఎంత సంతోషిస్తాడో తెలుసునా? ఎంత ఆనందపడతాడో తెలుసునా? నీకు ఒక మంచి రివార్డ్ ఉంటుంది. ఎక్కడ? పరలోకమందు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకమందు రివార్డు తీసుకోవాలన్న ఆ యొక్క ఆలోచన ఎవరిలో అయినా కలిగిందా? ఎంతసేపు ఉన్నా ఈ లోకంలో నాకు అక్కడ పేరు రావాలి, ఇక్కడ పేరు రావాలి, అక్కడ సన్మానం కలగాలి, నా పేరు మారిమోగిపోవాలి, ఇదే 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 చూసుకుంటున్నాం. కానీ ఏనాడైనా ఒక్క దినమైనా పరలోకమందు నా తండ్రి నా కోసము బంగారు రాజ్యము, బంగారు గృహము నా కోసము సిద్ధము చేశాడు, నేను అక్కడ రివార్డ్ తీసుకోవాలన్న ఆలోచన ఒక్కరిలోనైనా కలిగిందా? అది కలగాలి. అది మన జీవితంలో కలిగినప్పుడు మనము దేవుని కోసము ప్రయాసపడే వారిగా ఉంటాము. ఈరోజు మనం ఇక్కడ చేస్తున్న ఆరాధన, మనము దేవుని కోసం పడుతున్న ప్రయాస, మనము దేవుని రాజ్యం కట్టడం కోసం పడుతున్న ప్రయాస, మీతో మొదలుకొని నాతో మొదలుకొని పెద్దవారితో మొదలుకొని చిన్నవారితో ప్రతి ఒక్కరితో మనం చేస్తున్న ప్రయాస ఎవరి కోసం అండి? మన కోసం చేసుకుంటున్నామా? మనము ఏది చేసినా ఆయన మహిమ కోసము చేసే వారమై ఉన్నాము. కానీ అది గ్రహించడంలా, నేను అది చేస్తే నాకేంటి లాభం, నేను ఇది చేస్తే నాకేంటి లాభం, లాభం ఆశిస్తున్నాం. అయితే నీ కోసము నా కోసము ప్రాణం ఇచ్చిన యేసయ్య ఏ లాభము ఆశించలేదు. ఒకవేళ ఆయన లాభము ఆశించి ఉంటే నీ కోసము నా కోసము ప్రాణం పెట్టడు. ఏదైనా ఆశించాడండి? బంగారు అడగలేదు, ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, ఏమి కూడా అడగలేదు. ఆయన కేవలం ఏమడుగుతున్నాడు? విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు. బంగారు కొనలేదు, పాట తీయండి. ఏమడుగుతున్నాడు? విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు. అయితే ఆ విరిగి నలిగిన హృదయాన్ని ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేదు. మనకంతా ఏం కావాలంటే లోకములో ఘనత కావాలా? ఏం కావాలా? లోకములో ఘనత కావాలా? లోకములో ఘనతను మనము ఆశించడానికి వీల్లేదు. ఈ లోకములో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇది తప్ప ఏదైనా ఉన్నదా? ఏమి కూడా లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేని వైపు చూడాలా? దేని వైపు చూడాలా? ఆయన వైపు చూడాలా. ఆయన రాజ్యము వైపు చూడాలా. ఆయన రాజ్యాన్ని కట్టడానికి మనము పూనుకోవాలా. ఈరోజు నుంచి పూనుకుందామా? ఈరోజు నుంచి పూనుకుందామా? పాట పాడుకుందాం. ఒకసారి ఆ చరణాన్ని నాకు పాడాలనిపిస్తుంది. బంగారు అడగలేదు, పాట పాడుకుందాం. పాడండి. బంగారు అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా.
ఆస్తులు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని Yes. అడిగావయ్యా. బంగారు అడగలేదు. అవును ప్రభా, ఈ దేవుడు బంగారు అడగలేదు, వజ్రం అడగలేదు, అడగలేదు, అంతస్తు అడగాలి, హృదయాన్ని అడిగావయ్యా. నీ గగతి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నీ గగతి రాలేనని నా కోసం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం నా సర్వం యేసయ్యా, నా పాడడం అందరూ హృదయంలో నా ధ్యానం యేసయ్యా. చూడండి ఒకసారి ఆ 4 లైన్లు ఒకసారి చెప్పండి. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. ఈ 4 లైన్లు సంఘమంతా బిగ్గరగా ఈ రోజు మీరు ఈ మాట చెప్తున్నప్పుడే మీ జీవితాల్లో అద్భుతాలు జరగాల, మీ జీవితాల్లో మేలులు జరగాల. ఒకవేళ నీ మనస్సులో ఆయన కాకుండా వేరే ఏదైనా ఉందేమో, కానీ అది తొలగిపోయి నీ మనసులో ఆయన వచ్చేసేయాలి ఈ రోజు. అలా పాడదామా ఒకసారి? నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. మరొకసారి యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం, నా జీవం, నా ప్రాణం, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చాడయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చిన సిలువను మోసాడయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. ఈరోజే నీ సంతోషం, ఈరోజే నీకు ఆనందం, ఈరోజే నీ పాదలు నీ కూడా వెళ్ళిపోతున్నాయి. తల్లిని మించిన దైవం నీ జీవితంలో ఉన్నది. తల్లిని మించిన దైవం నిన్ను చూస్తున్నాడు. యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాట పాడుతున్న సమయంలోనే ఎంత సంతోషం కదా, మన నోటి నిండా ఆనందము కదా. నా సర్వం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానము యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అలా మనం రోజంతా కూడా ఆ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అంటూ మన జీవితాన్ని గడిపేస్తే ఎంత సంతోషముగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ప్రేమికులు అంటారు, నా సర్వము నీవే, నా సమస్తము నీకే, నాకున్నదంతా నీకే బంగారు, నాకున్నదంతా నీకే బుజ్జమ్మ. ఎన్ని పేర్లు పెట్టుకుంటారు కదా. కానీ ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని మాటలు చెప్పినా నీ కోసము నా కోసము ప్రాణము పెట్టలేరు. ప్రాణం అంటే భయపడి పారిపోతారు, కానీ నీ దేవుడు అలా పారిపోలేదు ప్రేమ. దేవుని బిడ్డలారా, పారిపోకుండా ప్రాణం ఇచ్చిన ప్రేమని యేసయ్య ప్రేమ. అలాంటి యేసయ్యకు మనం ఎలాంటి ఘనతను తీసుకొస్తున్నాం, ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అందరు కూడా గ్రహించాలి. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, ఆ, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దుఃఖపడు వారు ఎవరంట? ధన్యులంట. ఈరోజు ఏమంటే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, నీతి కొరకు ఆకిలి దప్పికలు గలవారు గలవారు ధన్యులు, వారు తృప్తి తృప్తిపరచబడదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, ధన్యులు, వారు వారు ఓదార్చబడతారు. దుఃఖపడువారు ఎవరంట? ధన్యులు. ధన్యులు. ఈరోజు మనకున్న దుఃఖాన్ని బట్టి, ఈరోజు మనకున్న బాధను బట్టి మనము దేవుని దూషిస్తున్నామేమో. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు ధన్యుడవు. నువ్వు బాధలో ఉన్నావా? నువ్వు ధన్యుడవు. నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉన్నావా? నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకు? దేనికోసం నీ ప్రయాస అంటే ఆయన రాజ్యము కోసం నీ ప్రయాస గనుక నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఈరోజు మన ప్రయాస దేనికోసం ఉన్నది? లోకము కోసము మన ప్రయాస ఉన్నది. లోకములో ఉన్న వాటి కోసము మన ప్రయాసం ఉన్నది. లోకము కోసము మనం ప్రయాస పడుతున్నాం. రైట్. ఈరోజు ఒక డెసిషన్ తీసుకో. లోకము కోసము కాదు, లోకములో ఉన్న దాని కోసము కాదు. ఆయన వాక్యం సెలవిస్తుంది, దుఃఖపడువారు ధన్యులు. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఈ మాట ఎవరైనా చెప్పగలరా నీతో? నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు సంతోషించని చెప్పగలరా? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు సంతోషించు. ఎందుకంటే నీ దుఃఖము రెండింతలుగా, నాలుగింతలుగా, నూరంతలుగా సంతోషముగా మార్చబడుతుంది కనుక. నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చగల సామర్థ్యము ఎవరికైనా ఉన్నదా అంటే అది ఎవరికి లేదు. కానీ నీ కోసము, నా కోసము ప్రాణం పెట్టిన యేసయ్యకు మాత్రమే ఉన్నది. మన దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగే సామర్థ్యము మన తల్లిదండ్రికి లేదు, కానీ మనల్ని క్రియేట్ చేసిన క్రియేటర్కి ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే నీవు దుఃఖపడుతున్నావా? నీ దుఃఖములో ఓదార్చువాడు ఆయనే. కొన్నిసార్లు మన బాధ తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు, తల్లికి అర్థం కాదు. మనల్ని కన్న తల్లిదండ్రులకు అర్థము కాని బాధ ఎవరికి అర్థమవుతుందంటే మనల్ని క్రియేట్ చేసిన క్రియేటర్ కి అర్థమవుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది అంటుంటారు, నాతో చాలా మంది అన్నారు ఈ మాట, నా బాధ ఎవరికి అర్థం కాదు. నా బాధ బ్రదర్, మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోరు బ్రదర్. నిన్ను అర్థం చేసుకోవడానికి నీ క్రియేటర్ ఉన్నాడు. ఈ మనోళ్ళు ఏం చేస్తారంటే బాధ కలిగిన వెంటనే, దుఃఖము కలిగిన వెంటనే ఫస్ట్ నాన్న వాళ్ళకి చెప్పుకుంటారు, బంధువులకు చెప్పుకుంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పుకొని ఇక దాటిపోయింది, ఇక నా బాధకు ఎవరూ ఇక పరిష్కరించలేరన్న సమయంలో ఎవరు గుర్తొస్తారంటే దేవుడు గుర్తొస్తాడు. అంతా అయిపోయినాక దేవుడు గుర్తొస్తాడు. కానీ నేనంటాను, అంతా అయిపోయినాక దేవుడు గుర్తు రావడం కాదు. ఎప్పుడు గుర్తు రావాలా? మొదటలోనే గుర్తు రావాలా. అప్పుడే నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది, నీ కన్నీరు నాట్యముగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఒకవేళ నువ్వు ఈరోజు దుఃఖపడుతున్నావా, నువ్వు ఈరోజు ఒకవేళ బాధలో ఉన్నావా, నీ బాధని ఎవరు అర్థం చేసుకోలేదనే ఆ యొక్క ఇదిలో ఉంటున్నావా, నీ బాధను అర్థం చేసుకునే ఒక క్రియేటర్ నీకున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ యొక్క దుఃఖం అంతా కూడా సంతోషముగా మార్చబడుతుంది. చూడండి ఒకసారి యెషయా 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును
అతని మీద మోపెను. హల్లెలూయా, హల్లెలూయా. మన దోషములు అంటే ఎవరి మీద ఉన్నాయంట? ఎవరి మీద ఉన్నాయంట? ఆయన మీద. ఆయన మీద వేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషాలు, మన తప్పులు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? నా కుమారుడు చేయలేదని కప్పిపుచ్చుకొని వస్తారు. తల్లి అంటే ఏంటి? కప్పిపుచ్చుకొని వస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, కుమారుడు తప్పు చేసినా పక్కన వారికి తెలియకుండా ఏం చేస్తుంది? కప్పేస్తుంది. కానీ ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? తల్లి ఏం చేస్తుంది? కప్పుతుంది. పరమందున తండ్రి ఏం చేస్తున్నాడు? కడిగి వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకమందున్న తల్లిదండ్రులు మన తప్పులను ఏం చేస్తారు? కప్పెడతారు. ఎవరికి? కనపడకుండా. కానీ పరలోకమందున్న తండ్రి ఏం చేస్తున్నాడండి? కడిగేస్తున్నాడు. ఆయన కప్పేయడం లేదు, కడిగేస్తున్నాడు. ఎలా కప్పేశాడు? మన తప్పులను ఆయన మీద వేసుకొని మన తప్పులన్నీ కూడా కప్పడం లేదు, కడిగేస్తున్నాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ ఎవరి తప్పులు ఆయన కడిగేస్తున్నాడు, ఎవరి తప్పులు ఆయన కడిగి వేస్తున్నాడు. ఎవరివి అంటే ఆయన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరివి. ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సన్నిధానంకి వచ్చి, ప్రభువా నా తప్పిదములను క్షమించు అన్న ప్రతి ఒక్కరి పాపమును ఆయన ఏం చేస్తున్నాడు? కడిగి వేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి క్షమించలేమో మనల్ని, కానీ నీ కోసము నా కోసము ప్రాణం ఇచ్చిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కడిగి వేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. మనల్ని మరలా హక్కున చేర్చుకుంటున్నాడు, తన కౌగిల్లో మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిని మించిన దైవము ఉన్నది. అది ఏదంటే ఆ తల్లిని క్రియేట్ చేసిన దైవము, అదే పరలోకమందున్న తండ్రి. తల్లిదండ్రులు ఎవరు క్రియేట్ చేశారు? ఆయనే క్రియేట్ చేశాడు. పిల్లలు ఎవరు క్రియేట్ చేశారు? ఆయనే క్రియేట్ చేశాడు. ఈ ప్రపంచాన్ని ఎవరు క్రియేట్ చేశాడు? ఆయనే క్రియేట్ చేశాడు. ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఎవరు క్రియేట్ చేశారు? ఆయనే క్రియేట్ చేశాడు. ఈ భూ ప్రపంచంలో ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? ఆయనే గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము గనుక మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలా. మన జీవిత విధానం ఎలా ఉండాలా? గొప్పగా ఉండాలా. గొప్పగా ఉండాలంటే ఏదో పెద్ద పెద్ద బంగ్లాల్లో, కార్లలో ఉండాలని కాదు, కానీ సహాయం చేసే విషయంలో, మన ఆలోచన విషయంలో, ప్రేమించే విషయంలో ఎలా ఉండాలా? గొప్పగా ఉండాలా. ఈ రోజు నుంచి అలా గొప్పగా ఉండడానికి దేవుడు మీ అందరికీ సహాయం దయచేయను గాక. ప్రార్థించుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఇదిగో ప్రభా, తల్లిని మించిన దైవం ఉన్నదని ప్రభా నీవు లేఖనాల ద్వారా నిరూపించావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అనేకులు ప్రభా బుద్ధిహీనులు, జ్ఞానము లేని వారు, ఇదిగో తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన దైవము లేదంటూ ఏదేదో మాట్లాడుతున్నారు ప్రభా. అయితే మేము లేఖనాన్ని పరిశోధించి మేము నమ్ముతున్నాము ప్రభా, తల్లి తండ్రిని మించిన దైవం ఉన్నది ప్రభా. ఆ తల్లి తండ్రిని క్రియేట్ చేసింది నీవే గనుక నీవే గొప్ప దైవం అని మేము నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. చేకొచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.